Hello everyone. So your body does not behave the same after 30 years. కాబట్టి సో జాగ్రత్తగా 30+ ఇయర్స్ వచ్చిందనంటే మన బాడీని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ చాలామందికి అపోహలు లైక్ మిత్స్ ఉంటాయి. ఎలా అనంటే తక్కువ తింటే బరువు తగ్గుతాము అనేసి. తక్కువ తింటే బరువు తగ్గేది కాదు. తక్కువ తినే దాంట్లో కూడా కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉండే ఫుడ్ తీసుకుంటున్నామా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం. అంటే లైక్ స్కిప్ చేయడము, ఫుడ్ స్కిప్ చేయడం, మీల్స్ స్కిప్ చేయడము, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము, తర్వాత ఏది పడితే అది జస్ట్ తక్కువలో తినడము, అది కూడా టైమ్గా గ్యాప్ ఇచ్చి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైప్లో ఎక్కువ చేయడము. దీనివల్ల ఏమవుతుందంటే మజిల్ లాస్ అవుతుంది. అంటే లైక్ సార్కోపీనియా అంటారు. సో ఎక్కువ మజిల్ లాస్ అయితే ఏమవుతుందంటే మనం తక్కువ తిన్నా కూడా వెయిట్ పుట్ ఆన్ అయిపోతుంటారు. దానికి కారణం ఏంటంటే ఫ్యాట్ స్టోరేజ్, బాడీలో ఎక్కువ ఫ్యాట్ స్టోరేజ్ అయిపోతుంది. దీనివల్ల మన మెటబాలిజం అనేది చాలా డిస్టర్బ్ అయిపోతుంది. మెటబాలిజం నథింగ్ బట్ మన బాడీలో ఉండే సెల్స్ అనేది పనితీరు అనేది స్లో అయిపోతుంది. ఈ మెటబాలిజం ఎప్పుడైతే స్లో అవుతుందో ఫ్యాట్ అబ్సార్ప్షన్ ఎక్కువ అయిపోతుంది. సో మనం ఏం బ్యాలెన్స్ చేసుకోవాలి, కరెక్ట్గా చెక్ చేసుకోండి. 30+ ఇయర్స్ వచ్చే వాళ్ళకి ఎస్పెషల్లీ టైర్డ్నెస్ ఉంటుంది. విపరీతమైన టైర్డ్నెస్, నీరసంగా అనిపిస్తుంటుంది, తర్వాత చిరాకు అనిపిస్తుంటుంది, పనులు చేసుకోవాలనిపించదు, మజిల్ లాస్ అవుతూ ఉంటుంది, తర్వాత వచ్చేసి వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది విపరీతంగా, అండ్ తర్వాత నెయిల్స్ అనేది చాలా బ్రిటల్గా ఉంటాయి, అండ్ అంత స్ట్రెంగ్త్ ఉండదు, యాక్టివ్నెస్ ఉండదు, ఎనర్జీ లెవెల్స్ ఉంటుంది. సో మనకి న్యూట్రిషన్ వైజ్ కాకుండా మనకి ఏదైతే బెస్ట్గా సపోర్ట్ అవుతుందో న్యూట్రిషన్ వైజ్ తీసుకున్నారంటే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగా మేము ఎలా మార్చుకోవాలనేది మేము యాజ్ ఎ సీనియర్ వెల్నెస్ కోచ్గా మాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ దట్టు నాకు మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి సో నా సజెషన్ ఏంటంటే హెల్దీగా ఉండే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ యాడ్ ఆన్ చేసుకోండి. దట్టు మనకి ప్రోటీన్ ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే మనకి బాగా హెల్త్తో పాటు వెయిట్ మేనేజ్మెంట్తో పాటు సో ఇన్ కేస్ మనకి ఏదైనా ఛాలెంజెస్ ఉన్నా కూడా సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనకి ఆల్ టైప్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటాం కాబట్టి మనకి బాగా కరెక్ట్గా మనకి మెయింటైన్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది. తర్వాత మనకి హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. హైడ్రేషన్ అంటే మనం వాటర్ ఇంటేక్ పర్ఫెక్ట్గా తీసుకోవాలి. అంటే 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి డైలీ. అది రిక్వైర్మెంట్, ఎందుకంటే సమ్మర్ టైం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత వచ్చేసి మోర్ ఫైబర్ కంపల్సరీ. లైక్ మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ యాడ్ ఆన్ చేసేసుకోండి. సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ యాడ్ ఆన్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. అండ్ స్లీప్ ప్యాటర్న్ చెక్ చేసుకోండి, హెల్దీ స్లీప్ ఉందా లేదా. అది మన స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయినా కూడా మనకి వెయిట్ లాస్ అవ్వడం కష్టము, అండ్ మార్నింగ్ ఎనర్జీ లెవెల్స్ కూడా డ్రాప్ అవుట్ అయిపోతాయి. సో ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్డ్గా పెట్టుకోవాలి. సో ఇంకేదైనా పర్సనల్గా మీకు డౌట్ ఉందని అంటే నాకు DM చేయండి. సో నేను పర్సనల్గా మీకు గైడెన్స్ ఇస్తాను. అండ్ ఎస్పెషల్లీ మీకు న్యూట్రిషన్ వైజ్ అయినా సపోర్ట్ కావాలంటే నాకు DM చేయండి, అండ్ మీకు మెన్షన్ చేస్తాను నా డీటెయిల్స్ అంతా. థ్యాంక్ యూ సో మచ్.